హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కావేరి. ఈ రోజు అయితే నేను మళ్ళీ అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మాట్లాడడానికి వచ్చిన. నిన్ననే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఆ వీడియోలో కూడా చెప్పిన ఇట్లా ఒక అబ్బాయితో ఇట్లా రాంగ్ గా మాట్లాడింది అని చెప్పి. అండ్ నిన్న నైట్ ఇంటికి వెళ్ళి పండుకొని మళ్ళీ పొద్దున్న లేసరికి మళ్ళీ ఇంకో వీడియో వచ్చింది. అమ్మాయితో కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నాను వీళ్ళు అని. అసలు నాకు అర్థం కాదు, నువ్వు ఒక ఆడదానివే నావే, నువ్వు ఒక ఆడదానివేనా? నిజంగా ఒక ఆడదాని అయి ఉండి ఒక ఆడదానితో ఇట్లా మాట్లాడాలో కూడా నీకు నేర్పేయలేరా మీ ఇంట్లో మీ అమ్మాయ? మీరు ఇట్లా బిహేవ్ చేయడం బట్టి మీ అమ్మాయి అని కూడా అనాల్సి వస్తుంది. ఈ రోజు రేపు సిగ్గు శరం అనేది ఉండాలా మీకు? నిన్ననేమో ఆయనని మీకు ఆయిల్ ప్యాకెట్ కొనే స్తోమత లేదు, నీకు ఆయిల్ ప్యాకెట్ కొనే అంత లేదు, పెళ్ళాంతో సంసారం చేసేది లేదు, కాపురం చేసేది తెలియదు అని చెప్పి నీకు నువ్వు అసలు అన్నెసెసరీ మ్యాటర్స్ అన్ని నిన్న మాట్లాడు. ఈ రోజు పొద్దున్న లేచేసరికి మళ్ళీ ఈమెనేమంటారు, నువ్వు ఇళ్లలో పని చేసుకొని బతుకు, నీకు అవసరం లేదు, నీకెందుకు ఇవన్నీ అని అంటావా? అంటే నువ్వు నిజంగా ఒక అమ్మాయికే గుర్తుంటే నువ్వు నిజంగా ఈ విధంగా నువ్వు కష్టం వస్తుంది మాట్లాడు. నువ్వు ఈ విధంగా కష్టం వస్తుంది మాట్లాడితే నీకేమొస్తుంది? ఉన్నదివా ఉంచుకున్నదివా? ఈ రోజు ఒక కస్టమర్స్ తోని ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ పెట్టినప్పుడు కస్టమర్సే నీకు దేవుడు లాంటి వాళ్ళు. మరి అట్లాంటప్పుడు వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వండి. నువ్వు అసలు బిజినెస్ చేసి ఏం లాభం? నువ్వు ఏం పైకి వస్తావు? నువ్వు ఒక కస్టమర్ తో ఎట్లా మాట్లాడాలనేదే నీకు ఇంకా తెలియనప్పుడు నువ్వు ఒక కస్టమర్ తో ఎట్లా బిహేవ్ చేయాలనేదే నీకు తెలియదు. సిగ్గులేందా? నువ్వు అసలు వీడియో మొత్తం చూడి. వీడియో నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక పర్సన్ ఒక కస్టమర్ తోని ఎట్లా మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలా, ఎట్లా డీల్ చేయాలా అనేది నీకు ఫస్ట్ తెలుసుకుంటేనే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసేది ఉంది. లేదంటే అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాల్సింది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు మొత్తం అంటే నీకున్న యాటిట్యూడ్ లెవెల్స్ మొత్తం ఇప్పుడు కస్టమర్స్ కి చూపెట్టుకోవాలనుకుంటున్నావు. అదే కస్టమర్స్ నీకు ఉల్టా అయితే ఇప్పుడు ఏమైంది చూసినావు కదా, ఇట్లుంటది. అందుకే నువ్వు ఏ రోజు అయితే నువ్వు కస్టమర్స్ తోని మంచి మాట్లాడి ఇన్ని రోజులు నువ్వు ఫేమ్ అయ్యి ఇన్ని రోజుల నుండి నువ్వు ఎట్లున్నావో ఇక మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ బిజినెస్ వల్లనే నీ నిజస్వరూపం అనేది బయటపడ్డది. మీ ముగ్గురు అక్క చెల్లెల నిజస్వరూపం అనేది బయటపడ్డది. ఇంకోటి, ఈ ముగ్గుట్లా చిన్నది ఏమైతుందో అదైతే చాలా పెద్ద పటాకి అందరికంటే. కస్టమర్స్ తోని మాట్లాడేది విధానం కూడా ఆమెనే మాట్లాడుతుంది కస్టమర్స్ తోని. అసలు నీకు చెప్తున్నా, మీరు అసలు చదువుకున్నారో చదువుకోలేరో, మీరు ఆ సగం సగం బట్టలు వేసుకొని ఇన్స్టాగ్రామ్ లో మీకున్న ఫేమ్ వల్లనే మీరు ఈ రోజు ఇటు దాకా వచ్చిర్రు. సగం సగం బట్టలు వేసుకొని వీడియో చేస్తే ఎవరైనా ఫేమ్ అవుతారు. ఫేమస్ అవ్వడం పెద్ద మాట కాదు. ఫేమస్ అయిన తర్వాత దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలన్నదే మీకు తెలిసి ఉండాలి ఫస్ట్. ఒక కస్టమర్ తోనే ఇంకో కస్టమర్ ఆయిల్ స్మెల్ వస్తుంది అని చెప్పేసరికి ఆ కస్టమర్ ని నీకేం తెలిసే అని నీ అమ్మ అంటావా? నీ ఇంట్లో నీ అమ్మాయి అసలు ఉన్నారా లేరా అని నాకు డౌట్ తెలుసా. ఎందుకంటే అమ్మాయి ఉన్నోళ్ళు అయితే ఇట్లా బిహేవ్ చెయ్యరు కస్టమర్స్ తోని. మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా ఇన్ని వీడియోలు చేస్తారు. ఏ రోజు కూడా నీ అమ్మని చూడలే, నీ అయ్యని చూడలే నేను ఏ వీడియోలో కూడా. ఇలా నేను నీ అమ్మాయి అని అనడానికి రీజన్ కూడా నువ్వే. నీ బిహేవియర్ ని బట్టే నీ అమ్మాయి అని కూడా ప్రొటెస్ట్ చేసుకుంటారు ఎవరైనా. అర్థమైందా? నువ్వు అసలు ఏం వీడియోస్ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అనేది నీ మనసుకు తెలుసుంటే చాలు. ఈ విధంగా వీడియోలు చేసి పెట్టి ఈ విధంగా నువ్వు అన్ని సరే నీకున్న ఫేమ్ నువ్వు కష్టపడి ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ అయిండొచ్చు బై, సరే అదంతా మాకు అనవసరం. మరి ఆ కష్టం అంతా అలా ఏమైంది? పాయ్ కదా, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఇదే బుద్ధి నీకు ముందుంటే ఈ రోజు అసలు ఈ సిచ్యువేషన్ రాకపోతుండే కదా. ఆమెను అడుక్కోమన్నావు, ఈ రోజు నీ గత ఏమైంది? ఇప్పుడు మొత్తం పోయింది కదా, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఈ రోజు నువ్వు ఇళ్లలో పని చేసుకొని నువ్వు అడుక్కొని బతకాల్సి వస్తుంది. నీ సిచ్యువేషన్ ఆడుకొచ్చింది. ఈ రోజు నువ్వు ఒక ఆడదాంతో మాట్లాడే కంటే ముందు ఫస్ట్ సిగ్గు శరం అనేది నీకు ఉండాలా. ఏమనుకుంటున్నావు అసలు? నువ్వు ఒక బిజినెస్ చేస్తున్నావు అంటే ఇక నీకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావా? లేకపోతే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుంటున్నావా? నువ్వు చేసేది పెద్ద ఏదో చిన్న పచ్చట్ల బిజినెస్. దానికే నువ్వు ఇంత బిల్డప్ తో నువ్వు కస్టమర్స్ తో మాట్లాడితే మరి వచ్చిన కస్టమర్స్ అందరు కూడా సైలెంట్ ఉండరు కదా. ఇలాంటి వాళ్ళు ఉంటారు ఎవరో ఒకళ్ళు. ఈరోజు ఏమైంది? నీ బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇది నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నాట్ ఓన్లీ ఈమెనే కాదు, ఎవరైనా బిజినెస్ చేయాలని అనుకుంటే ఫస్ట్ ఆపోజిట్ పర్సన్ వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఈమెనే ఎగ్జాంపుల్ గా తీసుకుంటాము. ఈమె కింద ఇప్పుడు 4 పనులు ఉన్నారు.
ఈ పికిల్స్ కి ఎవరైతే వీళ్ళకి హెల్ప్ చేస్తారో ఆ నలుగురు పనులు మొత్తం చేసేది వీళ్ళే ఈడ. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఏమని పెడుతుంది, ఇగో ఇటు వరకు పచ్చడి మొత్తం రుద్దుకొని నేనే కలుపుతున్నా నేనే చేస్తున్నా మొత్తం అన్నట్టు బిల్డప్ మళ్ళా రీల్స్ పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్ లో. ఎందుకమ్మా మీకు అసలు? ఉన్న పేరు ఏదో పెట్టుకోండి అంటే ఆ ఉన్న పేరు మొత్తం ఇట్లా బిస్కెట్ చేసుకోనికి ఈ రోజు ఈ విధంగా మాట్లాడి ఉన్న బిజినెస్ పోయింది అంత పోయింది. ఈ రోజు నువ్వు ఎట్లా బతుకుతావు అసలు? ఏ పర్సన్ అయితే నువ్వు తిట్టినావు అడుక్కోండి అది ఇది అని చెప్పి అదే పర్సన్ ఈ రోజు నువ్వు అడుక్కునేటట్టు చేసింది కదా. సో ఏమన్నా చేసే కంటే ముందు 1కి 10 సార్లు ఆలోచించి చేయండి.